నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ మనం ఆస్టియో ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా మోకాల నొప్పులు. గతంలో మనం వృద్ధుల్లో చూసేవాళ్ళం, బట్ ఇప్పుడు యువకుల్లో కూడా మనకు కనిపిస్తోంది. సో అసలు అలాంటి ఏంటి, ఎలా వస్తాయి, వాటికి పరిష్కారాలు ఏంటి? మనతో పాటు ఉన్నారు ఇవాళ స్టూడియోలో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ విజయ్ కిషోర్ రెడ్డి గారు. సాయంతో మాట్లాడదాం. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో కాల్ చేసి డైరెక్ట్గా డాక్టర్ గారిని అడిగి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. ముందుగా మోకాల నొప్పులు అసలు అంటే ఏంటి ఒకసారి బేసిక్గా చెప్తారా, ఎలా వస్తాయి? మోకాలు అనేది ఒక వెయిట్ బేరింగ్ జాయింట్ అనమాట. సో మోకాళ్ళు ఎందుకు మోకాళ్ళు వచ్చి ఒక కామన్ జాయింట్ మన హ్యూమన్ బీయింగ్లో చూస్తూ ఉంటే చాలామందికి అవుట్ ఆఫ్ 50 అబౌవ్ 50 అవుట్ ఆఫ్ 5 ఇద్దరికైతే డెఫినెట్గా మోకాలు నొప్పులు మనం చూస్తూ ఉంటాం అనమాట. 5గురిలో ఇద్దరికి. సో ఎందుకు వస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు మోకాలు అనేది ఒక వెయిట్ బేరింగ్ జాయింట్. ఇప్పుడు చూసారంటే మీరు మనకి షోల్డర్, ఎల్బో, రిస్ట్ ఇవన్నీ వెయిట్ షేరింగ్ జాయింట్స్ అనమాట. బట్ హిప్, నీ, యాంకిల్ అనేది వెయిట్ బేరింగ్ జాయింట్స్. దిస్ టేక్ ద లోడ్. ఈ మోకాలు అనేది లోడ్ని తీసుకుంటాయి అనమాట. వేరేస్ అప్పర్ లిమ్ జాయింట్స్ వచ్చి అవి లోడ్ని తీసుకోవన్నమాట. దే ఓన్లీ షేర్ దట్ జాయింట్. దిస్ ఇస్ బేర్ ద జాయింట్ వెయిట్ అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. అందుకని ఏమవుతుందంటే బికాజ్ ఇట్ బేర్స్ ద లోడ్, వెయిట్ మోస్తాయి కాబట్టి మోకాళ్ళ లోపల ఈజీగా చిన్న చిన్న చేంజెస్ రావడం జరుగుతుంది అనమాట. యూజువల్గా 50 తర్వాతనే టైర్ అయితే ఎలా మీకు 30,000 కిలోమీటర్స్కి ఎలా వస్తుందో అలా మాత్రమే దేవుడు కూడా మనకు మంచి జాయింట్ మోకాలు అనేది 50 ఏళ్ళ వరకు ఇచ్చాడు అనమాట. 50 ఏళ్ళ తర్వాత బోనస్. సో మనం ఎంత మంచిగా మెయింటైన్ చేసామంటే అంత మంచిగా అవి వస్తాయి. మనం మంచిగా మెయింటైన్ చేయలేదంటే దెన్ ఇట్ విల్ గివ్ ట్రబుల్ ఆఫ్టర్ 50. కానీ మంచిగా మెయింటైన్ చేయడం అంటే చాలా మందికి ఏంటో తెలియదు సార్. అదే మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం అనమాట. ఓకే, ఎలా మంచిగా మెయింటైన్ చేసుకోవాలా అనేది ఫస్ట్ మనం చూస్తే ఇప్పుడు యువకుల్లో కానీ వృద్ధుల్లో కానీ మెయిన్గా వచ్చేకాడికి ఇది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వెయిట్ అనమాట. ఈ వెయిట్ అనేది మన హైట్కి మన వెయిట్ కరెక్ట్గా లేకపోతే దట్ మీన్స్ యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ ద జాయింట్. అంటే మనం దానికి మంచిగా మనం గుర్తించలేదని అర్థం అనమాట. మన హైట్ కన్నా మన వెయిట్ ఎక్కువ ఉందంటే ఇంకా డెఫినెట్గా దాని మీద మనం ఎక్కువ ప్రెషర్ పెడతాం అనమాట. ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం నడిచేటప్పుడు, మనం మెట్లెక్కేటప్పుడు, మనం కింద కూర్చొని పైకి లేసేటప్పుడు వేర్ అండ్ టేర్ ఎక్కువ అవుతుంది. ఆ వేర్ అండ్ టేర్ ఎక్కువ అవడం వల్ల స్లోగా ఆర్థరైటిస్ చేంజెస్ వస్తుంది. కంప్లీట్గా మోకాలు అనేది వంగిపోవడం జరుగుతుంది. తద్వారా నడవడమే కష్టమైపోతుంది. సార్ ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా ఆస్టియో ఆర్థరైటిస్ పర్టికులర్ ఈ డిసీజ్ ఏంటది, అది అంటే ఏంటి? ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఒక ఏజ్ రిలేటెడ్ డీజనరేటెడ్ డిసీజ్ అనమాట. అంటే ఏజ్ మూలంగా వచ్చే ఒక ప్రాబ్లం అనమాట. దేర్ ఆర్ డిఫరెంట్ ఆర్థరైటిస్ లైక్ రిమటాయిడ్ ఆర్థరైటిస్, అది యూకోలో వస్తుంది. సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది చర్మ వ్యాధుల వల్ల వచ్చే ఆర్థరైటిస్. ఇలా చాలా రకాల ఆర్థరైటిస్ ఉంది. బట్ ముఖ్యంగా మనం చూసేది ఆర్థరైటిస్ వచ్చి ఆస్టియో ఆర్థరైటిస్. ఇది వచ్చి ఒక డీజనరేటివ్ ఆర్థరైటిస్. అంటే ఏజ్ వల్ల వచ్చే ఇప్పుడు చూసారంటే మీరు 10 yearsలో బాడీ ఒక రకంగా ఉంటుంది, 20, 30, 40లో ఒక రకంగా ఉంటుంది. వెరస్ అబౌవ్ 50 ద బాడీ చేంజెస్. యూ గెట్ ఎ వైట్ హెయిర్స్, యూ డోంట్ సీ ప్రాపర్లీ, యూ అండర్గో క్యాటరాక్ట్, తర్వాత చెవు వినపడదు, చెవు మెషిన్ పెట్టుకుంటారు. అట్లా మాత్రమే మోకాలు వచ్చేకాడికి మోకాలు వచ్చి ఒక 50 సంవత్సరాల వరకు దేవుడు మంచిగా ఇచ్చాడు. 50 సంవత్సరాల తర్వాత చిన్న చిన్న లిటికేషన్స్ పెట్టాడు అనమాట. మీరు ప్రతిసారి 50 అంటే అదొక పారామీటర్ లాగా. ఎందుకంటే ఇప్పుడు నేను ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏంటంటే ఒక 40 వచ్చేకాడికి యూ హ్యావ్ టు బీ అలర్ట్. యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ జాయింట్. ఎలా రెస్పెక్ట్ ఇస్తామంటే వెయిట్ తగ్గించడం, నడవడమే ఎక్సర్సైజ్ కాదు, మోకాలకి తనిగా ఎక్సర్సైజ్ ఉంటాయన్నమాట. మోకాలు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయడం రోజు 15 minutes మార్నింగ్, 15 minutes ఈవినింగ్ చేశారంటే స్ట్రెంథనింగ్ వచ్చిన తర్వాత నడవడం బెటర్ అనమాట. ఓన్లీ నేను నడుస్తాను, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నాకు మోకాల నొప్పులు తగ్గిపోతాయంటే దట్ ఇస్ నాట్ రియలీ కరెక్ట్. అట్లా కొంతమంది అంటూ నేను డైలీ వాకింగ్ అయితే చేస్తాను కానీ నాకైనా మోకాల నొప్పులు ఉన్నాయి. సో అది అట్లా ఉండదు అనమాట. సో డెఫినెట్గా వెయిట్ రెడ్యూస్ చేస్తూ స్ట్రెంథనింగ్ చేస్తూ, ఇప్పుడు రన్నింగ్, జాగింగ్ అనేది ఒక హై ఇంపాక్ట్ వర్కౌట్ అనమాట ఫర్ ఎనీ గివెన్ జాయింట్. బాడీ వెయిట్ ఎక్కువ ఉంటే, బాడీ వెయిట్ కరెక్ట్గా ఉంటే ఇవన్నీ చేయొచ్చు. లో ఇంపాక్ట్ వర్కౌట్ అనేది వచ్చి ఒక సైక్లింగ్, ఒక స్విమ్మింగ్, ఇవన్నీ ఒక లో ఇంపాక్ట్ వర్కౌట్స్.
ఒక్కసారి మీ వెయిట్ కొంచెం ఎక్కువగా ఉంది అంటే డెఫినెట్గా ఈ లో ఇంపాక్ట్ వర్కౌట్స్ని చూస్ చేసుకునేది బెస్ట్ అనమాట. ఒకసారి మన వెయిట్ తక్కువ అయిన తర్వాత యూ కెన్ స్లోలీ ఇంక్రీజ్ యువర్ వర్కౌట్ లెవెల్స్. ఓకే. అండ్ వాకింగ్ జాగింగ్తో పాటు కొంతమంది చూసాను నేను, మెయిన్గా వ్యవసాయం చేసే వాళ్ళు ఒక మాట మాట్లాడతారండి, ఇది నిజమా కాదా? మేము అగ్రికల్చర్ చేస్తుంటాం, నేను వ్యవసాయం చేస్తుంటాం, రోజు వంగుతుంటాం, లేస్తుంటాం, ఎనఫ్ ఎక్సర్సైజ్ అవసరం లేదంటారు. ఈజ్ ఇట్ ఓకే? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అప్పట్లో ఆహారం వేరేగా ఉండేది, ఇప్పట్లో ఆహారం తీసుకునేది వేరేగా ఉంది. లాట్ ఆఫ్ ఫుడ్ వీఆర్ ఆర్డరింగ్ నవ్ డేస్, వీఆర్ లైక్ స్టోరింగ్ ద ఫుడ్, ఇదంతా ఉందన్నమాట. అప్పట్లో వాళ్ళు పనిచేసేది, వాళ్ళు తినేది అంతా ఫ్రెష్ ఫుడ్ అంతా తినేవాళ్ళు, దానివల్ల స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ వాళ్ళకి ఆటోమేటిక్గా జరిగేటివి. ఇప్పుడు అట్లాంటి ఎక్సర్సైజ్లు అంతా కష్టంగా ఉంది చేసేది రెగ్యులర్ లైఫ్లో చూస్తూ ఉంటే. సెడెంటరీ లైఫ్, ఇఫ్ యూ సీ లైక్ ఇప్పుడు ఐటీ క్రౌడ్ని చూస్తా అంటే 12 hours దే సిట్. నౌ సిట్టింగ్ ఇస్ అ న్యూ స్మోకింగ్. కూర్చోవడం ఈ సెంటెన్స్ బాగుంది సార్. Yeah, it is realistic. If you see any advanced countries now, this is the mantra. Sitting is a new smoking. మీరు ఒక 12 గంటలు కూర్చునే వాళ్ళని ఈరోజు చాలా మంది మనం చూస్తున్నాం. ఇప్పుడు ఐటీ క్రౌడ్ కానివ్వండి, ఈవెన్ మై ఫ్రెండ్ ఫిజిషియన్స్ హూ సీస్ 100 patients in a day, by just sitting and seeing, it is not good for your joints. Respect చేయట్లేదు జాయింట్ అనమాట. యూఆర్ అబ్యూజింగ్ యువర్ జాయింట్స్. సో ఎవ్రీ 20 minutes ఒకసారి లేయడం, అలా తిరగడం, వచ్చి కూర్చోవడం, నీ బెండింగ్ స్ట్రైట్నింగ్ చేయడం, యాంకిల్ పంప్స్ చేయడం, ఇవన్నీ చాలా అవసరం అనమాట. అలానే 12 hours 10 hours కూర్చుంటే డెఫినెట్లీ జాయింట్ విల్ గెట్ వేర్ అండ్ టేర్ ఫాస్ట్. ఈవెన్ యువర్ యంగర్, ఈవెన్ యువకుల్లో కూడా మన ఐటీ క్రౌడ్ చాలా మంది చూస్తుంటాం, ఐ హ్యావ్ నీ పెయిన్, నెక్ పెయిన్. వై? యూ సిట్ ఫర్ లాంగ్ డ్యూరేషన్, 12 hours 10 hours ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కంప్యూటర్, దెన్ యూ ట్రై టు సిట్ 90 degreesలో కూర్చోవడం. ఆ 90 degreesలో కూర్చోవడం వల్ల వేర్ అండ్ టేర్ నీ జాయింట్లో ఫాస్ట్గా రావడం. కానీ సిట్టింగ్ అండ్ స్మోకింగ్ ప్రాస కోసమే వాడారా? నిజంగా అంత ఎఫెక్టివ్ అంటారా? ఇట్ ఈస్ స్మోకింగ్ ఎట్లా డేంజరస్ హ్యాబిట్ కదా, నిజంగానే అంత ఎఫెక్ట్ ఉంటుందంటారా అన్ని గంటలు కూర్చుంటే డెఫినెట్గా జాయింట్స్ మీద ఎక్కువ స్ట్రెయిన్ ఉంటుంది. సో అట్లీస్ట్ వ్యూయర్స్ హూ ఆర్ సీయింగ్, మీరు ఎవరైతే కూర్చుంటారో 12 hours, డెఫినెట్లీ థింక్ అబౌట్ ఇట్. ఎవ్రీ 30 minutes వన్స్ ఒకసారి లేయడం, ఒక 5 minutes వాక్ చేసి కూర్చోవడం మంచిదని నా ఉద్దేశం. అంటే ఇవన్నీ చెప్తూ ఉంటే బాగానే అనిపిస్తాయి, చెయ్యాలి అనిపిస్తుంటుంది. మరి దీన్ని ఇండియన్ సైకాలజీ అందామా లేకపోతే ఇంకేమంటారో తెలియదు, కానీ బాగానే ఉన్నాను కదా, ఇప్పటికైతే పెయిన్ ఏం లేదు కదా, ఐఎమ్ హ్యాపీ అని చేయడం మానేస్తారు, లేదా ఒక 3 రోజులు స్టార్ట్ చేస్తారు, తర్వాత ఆగిపోతుంది. అంటే ఏదైనా అయితే తప్ప, ఇట్లా మీలా డాక్టర్ల దగ్గరికి వస్తే తప్ప చేయరు అంతే. లైక్ దెర్ ఇస్ అ వర్డ్ సేయింగ్, లైక్ క్వీన్ ఎలిజబెత్ యూస్ చేస్తారు, గుడ్ లైఫ్ ఇస్ ఆల్వేస్ హార్డ్. మనకు మంచి లైఫ్ కావాలంటే మనం మంచి మోకాలు ఎక్సర్సైజ్ చేయాలా, మోకాలు మంచిగా రావాలంటే మోకాలు ఎక్సర్సైజ్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. అండ్ వెయిట్ రిడక్షన్ చేయాలి. మనం ఈరోజు మంచిగా ఉందాం, ఓకే ఈరోజు మంచిగా ఉందంటే ఆ రోజు వరకు మంచిగా ఉంటుంది. బట్ ఫ్యూచర్లో అలానే వదిలేస్తే ఆ పెద్దదై ప్రాబ్లం చాలా పెద్దదై ఆపరేషన్ వరకు వెళ్ళేదానికి ఆప్షన్ ఉంది. ఇప్పటికిప్పుడు మీరు మంచి మోకాలు ఎక్సర్సైజ్ అంటే ఏం చేయమని చెప్తారు? ఒక 2-3 చిన్నగా. ఇప్పుడు మనం కూర్చోన్నాం అనమాట, మనం ఈ పొజిషన్లో కూర్చోన్నాం, 90 degreesలో మన నీ జాయింట్ ఉందన్నమాట, దీన్ని స్ట్రైట్ చేయడం, అట్లే హోల్డ్ చేయడం అనమాట ఒక 5 secondsకి, దెన్ అగైన్ బెండ్ అండ్ అగైన్ స్లోలీ ఎక్స్టెండ్. ఇది ఒక మంచి ఎక్సర్సైజ్ అనమాట. ఇప్పుడు మీరు కూర్చోంటారు అనమాట, చాలాసేపు కూర్చోంటారు, యూ కెన్ జస్ట్ డూ ఎక్స్టెండ్ బెండ్. దిస్ ఇస్ అ గుడ్ ఎక్సర్సైజ్. యాంకిల్ పంప్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది ఫ్లైట్లో ఒకటే టైంలో వచ్చి 10 hours ట్రావెల్ చేయడం, 8 hours ట్రావెల్ చేయడం, అండ్ దెన్ దే రియలైజ్ లైక్ వాళ్ళకి నీ జాయింట్ కానీ లెగ్లో స్వెల్లింగ్ రావడం. సో ఇదంతా స్లోగా స్టార్ట్ అవుతాయి అనమాట. సో అన్ని అరికట్టాలంటే డెఫినెట్గా మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అగైన్ ఐమ్ ఆస్కింగ్, ఇక ఇంతకుముందు 50 అన్నారు కానీ ఇప్పుడు 25-30 వాళ్ళలో కూడా మనం చూస్తున్నాం మోకాల నొప్పులు అంటే బాధ అనిపిస్తుంది వాళ్ళు చెప్పగానే. సో ఈ సిట్టింగ్ ఒకటే ప్రాబ్లమా లేకపోతే ఇంకేమైనా? యువకుల్లో చూస్తే ఇప్పుడు ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే వాళ్ళకి లిగమెంట్ ఇంజురీస్, కుషన్ ఇంజురీస్, మెనిస్కల్ ఇంజురీస్, కార్టిలేజ్ ఇంజురీస్, ఇవన్నీ అవుతూ ఉంటాయి అనమాట. ఇవి ఎందుకు అవుతాయంటే వీళ్ళు బాడీ BMI, బాడీ మాస్ ఇండెక్స్ కరెక్ట్గా పెట్టుకోకుండా, అంటే కొంచెం స్థూలకాయంతో ఎప్పుడు ఆడకుండా టక్కన ఒక రోజు వెళ్ళి ఆడేసి వస్తారనమాట. ఆ టైంలో వీళ్ళకి ఇంజరీస్ అవుతాయి. ముఖ్యంగా కామన్గా చూసేది అనమాట. అదే వాళ్ళు స్ట్రెంగ్తన్ చేసి లోపలికి వెళ్ళి ఆడి మళ్ళీ బయట వస్తే యూజువల్గా ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. ప్రిపరేషన్ లేకుండా లోపల వెళ్ళి ఆడి వచ్చిన ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. వీటిని వీళ్ళు నెగ్లెక్ట్ చేయడం వల్ల
చిన్న ప్రాబ్లము అట్లే పెద్ద ప్రాబ్లంగా చేసుకోవడం, ఆ పెద్ద ప్రాబ్లం ఆర్థరైటిస్గా మారడం, తర్వాత వాళ్ళకి పెద్ద సర్జరీస్ అవసరం అవడం, ఇది సీక్వెన్స్ అనమాట మామూలుగా యువకుల్లో జరిగేది. ఇవి చాలా వరకు అరికట్టచ్చు, స్ట్రెంగ్తన్ చేసి తర్వాత గేమ్ లోపలికి వెళ్ళేది దీనికి గుడ్ ఆప్షన్ అనమాట. రెండోది వాళ్ళ చేతుల్లో లేనిది జెనెటికల్ డిజార్డర్స్, లైక్ నేను చెప్పినట్టు వాతం, రిమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, ఇవి మన చేతిలో ఉండవు అనమాట. అవి మనము డెఫినెట్గా ఆ ప్రకారంగా ఏ అయితే వాటికి స్పెషలిస్టులు ఉంటారో, రిమటాయిడ్ డాక్టర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర సలహా తీసుకుంటూ ఆ మెడికేషన్ తీసుకుంటే వాళ్ళు చాలా వరకు మంచిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది జెనెటిక్ కూడా వస్తుందా, తండ్రికి ఉంటే పిల్లాడికి ఇట్లా? అది చాలా కష్టం చెప్పడం. 1+1 is never 2 in medicine. ఫాదర్కి ఉంటే సన్కి రావాలని గ్యారంటీ లేదు, బట్ దేర్ ఆర్ ఛాన్సెస్. ఓకే, బట్ అంటే ఇంతకుముందు నేను అడిగిన దానికి రిలేటెడ్, మీరు ప్రాపర్ తిరుపతి అన్నారు. మనం తిరుపతి వెళ్ళాను, 7 కొండలు మెట్లు ఎక్కాం. 50 ఏళ్ళ పైబడ్డోళ్ళు 60 ఏళ్ళు ఫటాఫట్ చకాచక్ ఎక్కేస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు ఈ 25-30 వీళ్ళందరూ ఉన్నారో ఆగుతూ 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 దమ్ము అని తర్వాత ఇవి నొప్పులతో కూర్చొని ఉంటున్నారు. అంటే అక్కడే కాదు, బట్ అక్కడ మనకు పర్టికులర్ కనిపించింది. ఇలా ఎక్కువ అవుతుంది యంగ్ పీపుల్లో ఆ నొప్పులు. చాలా కరెక్ట్గా చెప్పారు. సో అగైన్ నేను చెప్తున్నాను, 1+1 ఈజ్ నాట్ 2, 2 కాదనమాట. చాలామంది యంగ్స్టర్స్ ఎవరికైతే ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తుంది, కొండకెళ్ళినప్పుడు ఎవరికి ప్రాబ్లమ్ వస్తుంది, ఎవరైతే ప్రిపేర్ కాకుండా వస్తారు, ఎవరైతే వాకింగ్ ఎక్కువ చేయరు వాళ్ళకి గస వస్తుంది. ఎవరైతే ప్రాపర్గా వాళ్ళు డైలీ నడుస్తారో వాళ్ళకి కొండ ఎక్కడం చాలా సులభం. సో ఈవెన్ 50లో ఉండే వాళ్ళు చాలామంది 10,000 స్టెప్స్ రోజుకి వేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. సో అట్లా వాళ్ళు రోజు నడిచే వాళ్ళకి కొండ ఎక్కడం పెద్ద ఇది కాదనమాట. నడవకుండా ఎప్పుడో తిరుపతికి సంవత్సరానికి ఒక రోజు వచ్చి ఓకే కొండ ఈరోజు ఎక్కేద్దామంటే అప్పుడు కష్టం అవుతుంది. కరెక్ట్గా అది బాడీ వెయిట్ కొంచెం ఎక్కువ ఉంటే కొండ ఎక్కడం చాలా కష్టం. కొండ ఎక్కడం వల్ల బాడీ వెయిట్ ఎక్కువ ఉంటే 3% ఎక్కువ, అంటే మన వెయిట్ 70 కేజీలు ఉంటే 70 × 3 అంత ఎక్కువ వెయిట్ జాయింట్ లోపల పడుతుంది అనమాట. సో యూఆర్ డ్యామేజింగ్ ద నీ. మనం ఎక్కువ ఆ జాయింట్ని ఇంకా డ్యామేజ్ చేస్తున్నాం, యూఆర్ అబ్యూజింగ్ ద నీ. సో దానికి డెఫినెట్గా వెయిట్ తక్కువ చేసి కొండ ఎక్కడం మంచిదని నా ఉద్దేశం. సో హైట్ వెయిట్ రైట్. మరి ఇప్పుడు ఇక్కడ ఈ మధ్య కాలంలో ఎక్కువగా మాట్లాడుకుంటున్న విషయం అయితే రీప్లేస్మెంట్, మోకాల్ రీప్లేస్మెంట్, నీ రీప్లేస్మెంట్ అనేది. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది కరెక్ట్ అంటారు, చేయించుకున్న వాళ్ళేమో లేదు, ఏం ఫలితం లేదంటారు, రకరకాలుగా వినబడుతుంటాయి ఒపీనియన్స్. మీరేం చెప్తారు? నీ రీప్లేస్మెంట్ వచ్చి ఇండియాలో గత 40 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇప్పుడు చూసారంటే లాస్ట్ ఇయర్ ఇండియాలో ఒక 5 లక్షల నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ జరిగాయి. ఓకే, చాలా ఎక్కువ నెంబర్ ఇది. 5 లక్షల రీప్లేస్మెంట్ ఇన్ ఇండియా అంటే చాలా పెద్ద నెంబర్ అన్నమాట. గత మీరు డాక్టర్ గారు 1 సెకండ్ ఒకసారి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్, వెల్కమ్ బ్యాక్ డాక్టర్ గారు. రీప్లేస్మెంట్ గురించి చెప్తారా? నీ రీప్లేస్మెంట్ అండ్ రోబోటిక్ గురించి కూడా. ఇప్పుడు మనం చెప్తున్నాము నీ జాయింట్ రీప్లేస్మెంట్ వచ్చి ఇండియాలో ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఒక 5 lakh నీ రీప్లేస్మెంట్ జరిగాయి అనమాట. క్వైట్ అ సక్సెస్ఫుల్ స్టోరీ బికాస్ ఆల్మోస్ట్ 92 to 93% దర్ ఆర్ సాటిస్ఫాక్టరీ. బట్ మీరు చూస్తూ ఉంటారు మీ బంధువుల్లో, మీ ఫ్రెండ్స్లో కొంతమంది నీ రీప్లేస్మెంట్ చేసుకున్న వాళ్ళు, ఇంకా కొంతమందిలో అసంతృప్తి ఉంది, కొంతమంది ఉంది. ఏమవుతుందంటే మన టెక్నికల్గా కన్వెన్షనల్ రీప్లేస్మెంట్స్ చేసేటప్పుడు మనం చాలా వరకు ఆ పొజిషన్ ఆఫ్ ది ఇంప్లాంట్స్ని ఒక్కోసారి కష్టం అనమాట కరెక్ట్గా పెట్టడం అనమాట. అదే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ విషయంకి వస్తే ఆ ఇంప్లాంట్స్ని కరెక్ట్గా పెట్టడం, ఆ ఎర్రర్ లేకుండా దాన్ని అమర్చడం ద్వారా దాని అలైన్మెంట్ కరెక్ట్గా ఉండడం, దాని మన్నిక ఎక్కువ రోజులు రావడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే దాని అవుట్కమ్ ఇప్పుడు సపోజ్ 25-30 ఇయర్స్కి వచ్చే జాయింట్ మనకు 35-40 ఇయర్స్కి వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది ఒక న్యూ మెథడాలజీ అనమాట. రీసెంట్గా కనీసం ఒక 3 years ఇండియాలో ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాం రోబోటిక్ రీప్లేస్మెంట్స్. దీనివల్ల డెఫినెట్గా అవుట్కమ్స్ అయితే చేంజ్ అయినాయి అనమాట. దానివల్ల తక్కువ ఇన్సిషన్ ఉండడం. యూజువల్గా మన నీ రీప్లేస్మెంట్ చూస్తే ఓపెన్ సర్జరీలో కొంచెం రిలీజెస్ ఎక్కువ ఉండి బ్లీడింగ్ ఎక్కువ ఉండడం, అది అంతా దీంట్లో లేకుండా చిన్న ఇన్సిషన్, వెరీ మినిమల్ రిలీజ్, సాఫ్ట్ టిష్యూ రిలీజ్ అంటాం అనమాట. దాని తద్వారా ఏంటంటే పోస్ట్ ఆపరేషన్ ఫిజియోథెరపీ చాలా తక్కువ ఉండడం, పర్ఫెక్ట్ ఇంప్లాంట్ వలన పర్ఫెక్ట్గా నడవడం, కాన్ఫిడెన్స్ లెవెల్ డిఫరెంట్గా ఉండడం, ఇవన్నీ యాడ్ ఆన్ పాయింట్స్ అనమాట. ఓకే, అంటే జనరల్గా ఏమనుకుంటామంటే రీప్లేస్మెంట్ అయింది,
ఇంకా వెంటనే ఇక అయిపోవాలి రేపు నుంచి బాగా చేయాలనుకుంటాం, బట్ దాంతోపాటు కూడా ఇంకేం చేయాలి, ఉన్న వాటిని ఎలా జాగ్రత్త చూసుకోవాలనేది డిపెండ్ అయి ఉంటుందంటారు. 100% కరెక్టే చెప్పారు. చాలామంది వస్తారు, డాక్టర్ నేను నీ రీప్లేస్మెంట్ చేసుకున్నాను, నాకు 2 వారాల్లో మా ఇంటి పక్కన వాళ్ళకి మంచిగా అయిపోయింది, నాకు 1 నెల అవుతా అంటే కూడా నాకు టైం తీసుకుంటా ఉంది. నేను చెప్పింది అదే, 1+1 2 కాదు. ఒకరికి లావుగా ఉండే వాళ్ళలో కొంచెం టైం ఎక్కువ పడుతుంది, కొంచెం సన్నగా ఆపరేషన్ ముందు మంచిగా ఎక్సర్సైజ్ మోకాలు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఆపరేషన్ తర్వాత అవుట్కమ్స్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మన దగ్గర ఎప్పుడైనా కొన్ని రోజుల ముందుగా ఆపరేషన్ నేను ఒక 2-3 నెలల తర్వాత చేసుకుంటా అంటే వాళ్ళకి యూజువల్గా మనం 2-3 నెలలు ముందుగానే ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తాం అనమాట, మోకాల్ ఎక్సర్సైజ్. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఒక పిక్నిక్ లెక్కన అయిపోతుంది అనమాట. వస్తారు, చేసుకుంటారు, 2-3 డేస్ తర్వాత ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఏదో మనం చేసుకున్నాం మంచిగా అయిపోతుంది అంటే యూ నీడ్ టు పుట్ అన్ ఎఫర్ట్ ఫర్ దిస్. Like I said, good life is always hard. A good joint replacement requires some effort. మా సైడ్ నుంచి ఉంటుంది, పేషెంట్ సైడ్ నుంచి కూడా ఉండాలి కదా. అంటే అండ్ మోకాలు నొప్పులు అంటే ఈ రీప్లేస్మెంట్ అంటే నేను మొదట్లో చూసాను, చాలా మంది భయపడ్డారు. ఇప్పుడేమన్నా పోతుందా సార్? సంఖ్య ఏమన్నా పెరుగుతుందా? అవేర్నెస్ పెరుగుతుందా? డెఫినెట్గా అండి. ఇప్పుడు మనం చూస్తే నేను చెప్పాను లాస్ట్ ఇయర్ 5 lakhs రీప్లేస్మెంట్ అనేది చాలా పెద్ద నెంబర్. ఏడాదికి పెరుగుతుంది. ఓకే, డెఫినెట్లీ మన కంట్రీ ఇస్ డెవలపింగ్ నేషన్ కాబట్టి సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బికాస్ ఇట్ ఇస్ ఇంప్లాంట్ బేస్డ్ సర్జరీ కాబట్టి దాంట్లో ఖర్చు ఉంటుంది కాబట్టి. బట్ డెఫినెట్గా ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు ఎక్కువయ్యారు, సంపాదన ప్రతి ఒక్కరికి ఎక్కువైంది కాబట్టి డెఫినెట్గా స్లోగా ఈ సర్జరీ వచ్చి ఇంక్రీజ్ అవుతుంది. ఎంత మెరుగుదల ఉంటుంది, ఎంత ఉండొచ్చు అంటే మీరు ఏం చెప్తారు సార్? నిన్న అసలు ఎక్కరాదు, నడవరాదు, ఘోరంగా కాళ్ళు పట్టుకొని నడుస్తున్నాను, ఇవాళ నేను ఎంత బాగుతానో డైరెక్ట్ మిమ్మల్ని పేషెంట్ అడిగితే మీరు ఏం చెప్తారు? చూడండి, అదే ఇది జాయింట్ రిప్లేస్మెంట్లో వచ్చేకాడికి మీరు చూస్తే ఒక క్యాన్సర్ స్టేజ్ 1 స్టేజ్ 2, ఒక ఆర్థరైటిస్ స్టేజ్ 1 స్టేజ్ 2, ఒక క్యాన్సర్ స్టేజ్ 3 స్టేజ్ 4, ఒక ఆర్థరైటిస్ స్టేజ్ 3 స్టేజ్ 4. ఇట్స్ 2 డిఫరెంట్ థింగ్స్. ఒక క్యాన్సర్ స్టేజ్ 3 స్టేజ్ 4లో ఇట్స్ ఆల్మోస్ట్ యూ కాంట్ డూ మెనీ థింగ్స్. బట్ ఒక ఆర్థరైటిక్ స్టేజ్ 3 స్టేజ్ 4లో వీ కెన్ గివ్ ద జాయింట్ బ్యాక్, వీ కెన్ గివ్ ద గుడ్ జాయింట్ బ్యాక్, గాడ్ గివెన్ జాయింట్. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. బట్ ఇట్లా మాత్రం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం కంప్లీట్గా సాల్వ్ చేయగలుగుతాం అనమాట. అది ఈ జాయింట్ రీప్లేస్మెంట్లో ఉండే ఒక ప్రాధాన్యం అంటే ఈరోజు చూస్తే కంప్లీట్గా పాడైన జాయింట్ని కంప్లీట్గా న్యూ జాయింట్ ఇచ్చి నడిపించగలుగుతున్నాం. ఓకే, దిస్ ఇస్ ద మిరాకిల్. అదే ఒక క్యాన్సర్ స్టేజ్ 3 స్టేజ్ 4 పేషెంట్ని టు మేక్ ఆల్మోస్ట్ బెటర్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. మంచిది. మరి అయితే ఇప్పుడు అందరికీ ఒక డౌట్ ఉంటుంది, మేము చేయించుకుంటున్నాం, ఇంత ఖర్చు పెట్టి మీ దగ్గరికి వస్తున్నాం, ఇది ఎంతకాలం ఇలా ఉంటుంది, మళ్ళీ ఎన్ని రోజుల్లో పాడవుతుంది అనే క్వశ్చన్ ఏదైనా ఉంటుంది. అట్లాంటి అష్యూరెన్స్ కూడా ఉంటుందా? ఇంతకాలం ఉండదు. కరెక్ట్, మీరు చెప్పిన క్వశ్చన్ చాలా కరెక్ట్. డాక్టర్ ఆపరేషన్ చేశాడు, డాక్టర్ తర్వాత మన ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు అనే ఇండైరెక్ట్గా అడిగే మీ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ. సో డెఫినెట్గా జాయింట్ ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఎందుకు జాయింట్ ఆపరేషన్ చేస్తాం? మంచిగా నడిచేదానికి, కంఫర్టబుల్ మూమెంట్స్ కోసం. రీసెంట్గా నేను ఒక పేషెంట్ చేశానమాట. పేషెంట్ 2 మోకాలకు ఆపరేషన్ చేశాను. 2 మోకాలు చేశానమాట. ఒక 4 నెలల తర్వాత నా రూమ్కి వస్తే నేను గుర్తుపట్టలేకపోయాను. షీ లాస్ట్ 15 kgs. సమ్టైమ్స్ ఆపరేషన్ మంచిగా చేయడం ఒక ఎత్తు, పేషెంట్ పాజిటివిటీ ఒక ఎత్తు. ఆ పాజిటివ్గా తీసుకొని ఆపరేషన్ చేసుకుని రోజు ఒక 10,000 steps చేయడం, డైట్ని కంట్రోల్ చేయడం, ఇవన్నీ ముఖ్య విషయాలు అనమాట. ఇవన్నీ ఆమె చేసి దాన్ని ఆ సర్జరీని సంతృప్తిపరం చేసింది అనమాట. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డాక్టర్ చేశాడు, నడవగలుగుతున్నాను, ఫైన్. నడిచిన తర్వాత ఎంత ఫిట్నెస్ మీరు మెయింటైన్ చేస్తారనేది పేషెంట్ మీద డిపెండ్. అచ్చా, అంటే ఇప్పుడు మరి ఆ పేషెంట్ గురించి చెప్తే మీరు 2 అన్నారు. ఒక డౌట్, ఒకేసారి 2 నీ రీప్లేస్మెంట్ చేసుకోవచ్చా? చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు చాలా మంది వచ్చి మొదట అడిగే క్వశ్చన్ ఇదే, డాక్టర్ నాకు 2 ఒకటేసారి చేసేసేయండి, మా బాబు వేరే ఊరు నుంచి వస్తున్నాడు, ఎక్కువ రోజులు ఉండలేడు. నేను ఒకటే చెప్తాను అందరికీ, 2 మోకాలు చేసేది వచ్చి వాళ్ళని క్షుణ్ణంగా మేము పరీక్షిస్తాం అనమాట. ఏజ్ ఎంత, వాళ్ళ కోమార్బిడ్స్ ఏమైనా ఉన్నాయా, షుగర్, బీపీ అట్లాంటిది ఏమైనా ఉందా, వెయిట్ ఎలా ఉంది, వాళ్ళ లంగ్ ఫంక్షన్ ఎలా ఉంది, వాళ్ళ హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది, ఇవన్నీ చూస్తాం అనమాట. ఇవన్నీ చూసి వాళ్ళు ఫిట్ అయితేనే వాళ్ళకి 2 మోకాల సర్జరీ చేయడం జరుగుతుంది. వీటిలో వాళ్ళు ఫిట్ కాలేదు అంటే డెఫినెట్గా వాళ్ళకి సింగిల్ చేసి పంపించడం జరుగుతుంది.
సరే విచ్ ఇస్ సేఫర్. ఓకే, నెక్స్ట్ డేట్కి ఎంత డ్యూరేషన్? యూజువల్గా 3 months గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. 3 నెలల తర్వాత మళ్ళీ చేయొచ్చు. అలా 3 months. ఓకే, బికాజ్ వీళ్ళు ఒక సర్జరీ చేసుకున్న తర్వాత కొంచెం యాక్టివ్ లెవెల్స్కి వచ్చేదానికి యూజువల్గా ఒక 1 month అవుతుంది టు బ్యాక్ టు ద నార్మల్ లైఫ్. లైక్ కిచెన్కి వెళ్ళి కాఫీ పెట్టడం, బయట వెళ్ళి తిరగడం, ఏమైనా కూరగాయలు తేవడం, దీనికంతా డెఫినెట్గా 1 నెల పడుతుంది అనమాట. ఆపరేషన్ చేసిన వెంటనే నడిపించిన వాళ్ళ ఇంట్లోనే ఉండడం ఒక 15 daysకి బెటర్. ఆఫ్టర్ 1 month గోయింగ్ అవుట్ అండ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బెటర్. ఓకే, అండ్ ఇప్పుడు రోబోటిక్ రీప్లేస్మెంట్ సర్జరీ అంతటా ఉందా, ఆర్ అదర్ కొన్నింటి దగ్గరే ఉందా, మీ దగ్గరే ఉందా? ఆ స్పెషాలిటీ ఏంటి? రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వచ్చినప్పుడు డెఫినెట్గా అపోలో వచ్చి ఫోర్త్ ఫ్రంట్లో నిలిచిందనమాట. ఏ టెక్నాలజీ వచ్చినా వీఆర్ దేర్ ఫస్ట్ టు అక్వైర్ ఇట్. బట్ ఇఫ్ ఇండియాలో చూస్తే ఆల్మోస్ట్ మోర్ దాన్ 150 centers ఉన్నాయండి. సో చాలా సెంటర్స్లో చేస్తున్నారు, సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. అపోలో స్పెషాలిటీ ఏంటని ఈ నీ రీప్లేస్మెంట్లో? రోబోటిక్ మన దగ్గర మషినరీ, ఇప్పుడు రోబోటిక్ యూ నేమ్ ద రోబోట్, వీ హ్యావ్ ద రోబోట్ అనమాట. ఓకే, అలా అన్ని అక్వైర్ చేయడం జరిగిందనమాట. చాలా వివిధ రకాల రోబోట్స్ ఉంటాయన్నమాట. అన్ని రోబోట్స్ ఉండడం వల్ల వీ నో వీఆర్ వెరీ షూర్ అబౌట్ అవర్ అవుట్కమ్స్. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.